Welcome to Mutlu Stories. అనగనగా రామచంద్రపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక నిజాయితీగల రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన ఆవు పాలను పట్నానికి తీసుకెళ్లి అమ్మేవాడు. చిక్కనైన నిష్కలంకమైన పాలు అమ్ముతాడని రంగయ్యకు మంచి పేరు వచ్చింది. పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు. ఒకరోజు రంగయ్యకి పొలంలో చాలా పని ఉండటంతో తన కొడుకు సుబ్బయ్యను పాలు పట్టుకుని పట్నానికి వెళ్ళమన్నాడు. సుబ్బయ్య పాలు తీసుకుని బయల్దేరాడు. మధ్యలో దాహం వేసి ఒక బావి దగ్గర ఆగాడు. అక్కడే అతనికి ఒక దురాలోచన వచ్చింది. నా దగ్గర 5 లీటర్ల పాలు ఉన్నాయి. ఇందులో 5 లీటర్ల నీళ్లు కలిపితే ఒక్కరోజు ఎవరికీ తెలియదు కదా అని అనుకున్నాడు. అలా అనుకుని పాల్లో నీళ్లు కలిపాడు. తండ్రి మీద అందరికీ ఉన్న నమ్మకాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ రోజు పాలను అమ్మి తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించాడు. అంత డబ్బు చూసి గర్వంగా అనిపించింది. తిరిగి వస్తూ మళ్ళీ అదే బావి దగ్గర ఆగాడు. డబ్బు సంచిని పక్కన పెట్టి నీళ్లు తాగసాగాడు. అప్పుడే ఎక్కడ్నుంచో ఒక కోతి వచ్చి ఆ డబ్బు సంచిని పట్టుకుని పక్కనున్న చెట్టెక్కింది. సుబ్బయ్య ఆశ్చర్యంగా చూస్తుండగానే కోతి సంచిలోని రూపాయి నాణేలను ఒకటి బావిలోకి, మరోటి నేలమీదకి అలా ఒక్కోటి విసరసాగింది. సుబ్బయ్య ఎంత కేకలు వేసినా, ఎంత బెదిరించినా కోతి ఆగలేదు. కాసేపటికి సంచి ఖాళీ చేసి కిందపడేసింది. సుబ్బయ్య బాధతో నేలమీద పడ్డ నాణేలను ఏరుకుని విచారంగా ఇంటికి వెళ్ళి జరిగినదంతా తండ్రికి చెప్పాడు. రంగయ్య సంచి తీసి లెక్కపెట్టాడు. అందులో 5 లీటర్ల పాలకు సరిపడా డబ్బు మాత్రమే ఉంది. రంగయ్య మృదువుగా అన్నాడు, కోతి నీకు మంచి పాఠం చెప్పింది బాబూ. ఈ సంచిలో 5 లీటర్ల పాల డబ్బు మనకి ఉంచి, నువ్వు కలిపిన నీళ్ల డబ్బును బావికి వేసింది. పాల డబ్బు మనకి, నీళ్ల డబ్బు బావికి. లెక్క సరిగ్గా సరిపోయింది. మరెప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యకు. సుబ్బయ్య తన తప్పు తెలుసుకుని ఇకపై ఎప్పుడూ మోసం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. నీతి: నిజాయితీగా సంపాదించిన దానికే విలువ ఉంటుంది. మోసం చేసి సంపాదించినది నిలవదు.